అమరుల ఆశయాల బాటలో. అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జే జే హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్న తల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచి పెత్తనాన్ని పంచడమే, ప్రశ్నించడమే మనం తత్వం. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాం. గ్రీన్ తెలంగాణ 2050 ప్లాన్ రూపొందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచి కావాలి. డ్రగ్స్ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తాం. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మొత్తం మీద ఇక్కడ ఏమైందంట, అమరుల ఆశయాల బాటలు. అమరులు ఏవైతే కోరుకున్నారో నిజంగా కూడా 1200 మంది అమరులు ఏవైతే చనిపోయినరో వాళ్ళ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయి, ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత అంత మంచి జరుగుతుంది, సంపద సృష్టించబడతాయని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అటువంటి తెలంగాణను అలా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి కూడా కానిస్టేబుల్ కిష్టయ్య ఆ కుటుంబాన్ని తీసుకొని 24 లక్షల వాళ్ళ పాప కోసం అని. అదేం ఎక్కడ పోయినవే కాక 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా. కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చా. రేవంత్ నేతృత్వంలో గ్యారంటీల అమలు. వీడియో సందేశంలో సోనియా గాంధీ మాట్లాడింది. వర్షంలో తడుస్తూనే వేడుకల్లో అందశ్రీని సన్మానిస్తున్న గవర్నర్. చిత్రంలో సీఎం రేవంత్, కీరవాణి మంత్రులు గొడుగులు పట్టుకొని చేసిరు. వివత్సమైన వర్షం బాగా కొట్టింది. ఎందుకంటే సంతోషమా ఇది మన ఏదో కానీ వర్షం అయితే కొట్టింది. అది ఇక్కడ అందశ్రీ కొంచెం భావోద్వేగానికి గురైందంట. ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి 2 భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం అని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అయితే పలు విభాగాల గౌరవ వందనం అనంతరం జై తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ తెలంగాణ రాష్ట్ర గీతంగా జే జే హే తెలంగాణని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో 2 నిమిషాల 31 సెకండ్ల గీతాన్ని, అంటే ఇది షార్ట్ వర్షన్, అయితే ఫుల్ వర్షన్ అయితే 13 నిమిషాల 30 సెకండ్లు ఉంటుంది. అయితే ఇది షార్ట్ వర్షన్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో అక్కడ భావోద్వేగానికి గురైండు ఆయన అందశ్రీ. ట్యాంక్ బండ్ పై సంబరాలు, కళాకారుల సంబరాలు. అప్పుడు మిలియన్ మార్చ్, ఇప్పుడు 10 ఏళ్ల సంబరాలు. కళా ప్రదర్శనలకు వేదికైన ట్యాంక్ బండ్. వర్షంలోనే వేడుకల్లో పాల్గొన్న సీఎం, గవర్నర్, మంత్రులు. సాయంత్రం అయితే అప్పుడు మిలియన్ మార్చ్ ఎట్లయితే మొత్తం ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయిందో ఇప్పుడు సేమ్ అట్లనే మొత్తం రంగురంగులతోటి జాతీయ జెండాలతో తెలంగాణ అనేది తెలంగాణను చూపించింది. తెలంగాణను సందర్శిస్తా. న్యూజిలాండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్సిన్ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతుందంటూ వ్యాఖ్య చూడరు. ఇది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కుర్చీ ఖాళీ పెట్టిండ్రు. ఎందుకంటే కేసీఆర్ అన్నాడు కదా, నాకు కుర్చీ చేయలేదు, నాకు పిలిచిండ్రు కానీ అది సరిగా విలువలేదంటే ఇంకెట్లా పిలుస్తారు? ఇంకా ముఖ్యమంత్రి అక్కడికి ఓ లెటర్ రాసిండు. లెటర్ రాసిన తర్వాత రా అన్నాడు. రా అంటే నేను రాను అన్నావు. రాను ఒక దినం ముందే ఈ ఆవిర్భావ వేడుకలు అవన్నీ కూడా చేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చేస్తారట. ఎందుకంటే వాళ్ళు ఆగస్టు 14 తారీఖు నాడే చేస్తారు. అట్లనే నువ్వు కూడా ఇక్కడ చేసినావని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అయితే నీకు కుర్చీ లేదు, నాకు కుర్చీ చేయలేదు, నాకు అవమానిస్తున్నారు ఇట్లాంటివి కదా. ఇక కుర్చీ చేసిండ్రు, ఆ కుర్చీ ఖాళీగానే పెట్టారట. ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు హాజరు కాని వైనం కాకా కుర్చీ అట్లా మాట.